హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మే 31 సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు. కృష్ణ గారు అంటే నిజంగా మన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరుగుతున్నాం. ఆయన ఒక హీరో కాదు, ఆయన ఎంతో మందికి అన్నం పెట్టినటువంటి మహానుభావుడు. ఆయన రోజుకి 3 షిఫ్ట్లు పనిచేయడం వల్ల ఎన్నో కుటుంబాలు ఎంతో హ్యాపీగా ఉన్నాయి. నిజంగా ఒక సినిమా హీరోగా కాకుండా ఆయన ఒక వ్యక్తిగా కూడా ఎంతో గొప్ప వ్యక్తి. కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, చిన్న బచ్చాలం మనం ఆయన గురించి చెప్పాలంటే. ఒక సినిమా థియేటర్ యజమాని కావచ్చు, ఆ థియేటర్లో ఉన్నటువంటి సైకిల్ స్టాండ్ అతను కావచ్చు, సమోసాలు అమ్ముకునేవాడు కావచ్చు, బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు కావచ్చు. కృష్ణ గారి సినిమా వచ్చిందంటే ఇది ఒక పండగ అన్నమాట. డబ్బులు ఆయన లక్ష్మీదేవి తాండవిస్తుంటుంది. ఆయనలోనే ఇది ఉంది గొప్పతనం. ఎన్నో సినిమాలు కష్టపడి భార్య బిడ్డలకు దూరంగా ఉండి రోజుకు 3 షిఫ్ట్లు వర్క్ చేసి ఆయన అభిమానుల కోసం పనిచేసినటువంటి ఏకైక హీరో. ఇవాళ హీరోలు ఉన్నారు చాలా మంది, అభిమానులు నా దేవుళ్ళు, అభిమానులు లేకపోతే నేను అంటారు, కానీ ఎంతసేపు వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు. కానీ కృష్ణ గారు మాత్రమే 2500 అభిమాన సంఘాలు కృష్ణ గారికి పైనే ఉన్నాయి. అంటే ఇది మామూలు విషయం కాదు, ఏ హీరోకి లేవు. ఆయన ఎంత అభిమానులను కాపాడుకుంటూ వచ్చారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ సినిమా హిట్ కావాలంటే చాలా టైం పడుతుంది ఇవాళ ఉన్న పరిస్థితులు. కానీ ఆ రోజుల్లో కృష్ణ గారు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, ఈ సినిమా పోయింది అనుకునే లోపే వారం 10 రోజుల్లో ఇంకో సినిమా హిట్, భారీ హిట్ కొట్టేవాడు. అది ఎంత ఆనందం అంటే ఫ్యాన్స్ కి, నిజంగా కృష్ణ గారి అభిమాని అయ్యున్న వాళ్ళకి ఆ మజా తెలుస్తుంది. చాలా ఇండస్ట్రీకి చాలా ఎన్నో కొత్త ఇవి తీసుకొచ్చారు, మార్పులు చేర్పులు. ఒక బ్లాక్ అండ్ వైట్ లో ఒక మోస ధోరణిలో ఉండిపోయే సినీ పరిశ్రమని ఆయన ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేశారు. మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ఇండియా ఇండస్ట్రీ చరిత్రలోనే ఫస్ట్ టైం కౌబాయ్ పిక్చర్. అలాగే ఆయన జేమ్స్ బాండ్ పిక్చర్స్, కౌబాయ్ పిక్చర్స్, కలర్, స్కోప్, డిటిఎస్, 70mm ఇలా ఒకటి కాదు. అల్లూరి సీతారామరాజు సినిమాకైతే ఒక లెన్స్ కెమెరాని ఎవరు వాడలేదు, ఒక బాలీవుడ్ లో వాడారు ఒక 2 సినిమాలకి. ఆ కెమెరాని తీసుకొచ్చారు. అంటే ఎప్పటికప్పుడు కొత్తదాన్ని పరిచయం చేయడం, అభిమానులను ఆకట్టుకోవాలి, ఎంటర్టైన్ చేయాలి, ఇదే ఉంటుంది తప్ప ఆయనకి వేరే ఏ స్వార్థం లేదు. నిజంగా డబ్బుల మనిషి కాదు. ఎంతో మంది నిర్మాతలు ఆయన ఇప్పటికి కూడా దేవుడిగా భావిస్తూ ఉంటారు. అది కృష్ణ గారిలాగా బతకాలండి, ఉన్నా పోయినా సరే. ఈ రోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన లేకపోయినా సరే అలాంటి మనిషిని గుర్తుపెట్టుకోవాలి మనం.